ఒక ఫంక్షన్ ఫంక్షన్ రాసుకున్నామండి. దాంట్లో అన్ని ఫంక్షన్స్ మనం పెట్టుకున్నాం. ఓకేనా? అండ్ క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. ఓకేనా? అండ్ ఈ సెల్ఫ్ అంటే ఏంటి? అది నేను చెప్తానన్నాను. ఓకేనా? ఈరోజు మనం డీప్‌గా ఎళ్లి వాట్ ఈస్ ద సెల్ఫ్ అండ్ ఇక మనకి ఊప్స్‌లో ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి అయన్నీ ఒకసారి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? హ్మ్. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను చూడండి. ఓకేనా? ఇక్కడ నేను ఒక క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్ ఏంటంటే నా క్లాస్ నేమ్ ఎంప్లాయ్. ఓకేనా? దాంట్లో ఏంటంటే నాకొక ఫంక్షన్ ఉంది. ఏంటంటే షో అనేది. ఆ ఫంక్షన్ కాల్ చేస్తే ఏమవుతుంది? నేమ్‌ని, సాలరీని ప్రింట్ చేస్తాం. ఓకేనా? ఇది ఇక్కడి వరకు నాకు తెలిసి అందరికీ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకి పైన ఇన్నిట్ అని ఉంది. దీని గురించి ఎవరికైనా ఏమైనా తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందండి? ఈ ఇన్నిట్ అంటే ఏంటో? ఓకే. ఒకసారి నేనే చెప్పేస్తాను చూడండి. ఇదొక కన్‌స్ట్రక్టర్ అన్నమాట. ఓకేనా? ఏం లేదు సింపుల్‌గా చెప్పాలంటే ఎప్పుడైతే మనం ఆహ్, ఇది చూడండి. ఇది ఎంప్లాయీ గదా! ఓకే. నేను నిన్న ఎగ్జాంపుల్‌గా వస్తున్నాను. ఇది కాలిక్యులేటర్ గదా! కాలిక్యులేటర్ క్లాస్‌ని నేను రన్ చేసుకున్నాను. అండ్ దాన్ని ఆబ్జెక్ట్ కింద తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఎడిషన్ అన్న ఫంక్షన్ అనేది నాకు రిటర్న్ అదే ఫంక్షన్ అనేది నాకు రన్ అవ్వాలి, అప్లై అవ్వాలంటే నేనేం చేయాలి? ఫస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ రాసుకొని దాంట్లో ఉన్న ఫంక్షన్‌ని కాల్ చేయాలి. ఓకేనా? ఎప్పుడైతే మనం మాన్యువల్‌గా కాల్ చేస్తామో అప్పుడే ఆ ఫంక్షన్ అనేది మనకి రన్ అవుతుందనమాట. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. నాకు ఎప్పుడైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే కాలిక్యులేట్‌ని ఇనిషియలైజ్ చేసినప్పుడే ఏదైనా ఒక ఫంక్షన్ నాకు రన్ అవ్వాలి. ఓకేనా? అంటే నేనేం చేయకుండానే ఏదో ఒక ఆ ఫంక్షన్ అనేది రన్ అవ్వాలి. ఒక యూజ్ కేస్ వచ్చిందనుకోండి. అప్పుడే మనం ఇన్నిట్ అనేది వాడతాం అన్నమాట. ఓకేనా? ఈ ఈ ఇన్నిట్ ఏం చేస్తదంటే ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం చూసారా? ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం ఎనీవన్ చెప్పగలరా? ఒక ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? ఒక ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? ఏం లేదు. ఆబ్జెక్ట్ అంటే మనం ఒక ఇనిషియలైజ్ చేస్తున్నాం అన్నమాట. ఒక వేరియబుల్‌లో మనం ఈ క్లాస్‌ని. ఓకే. హ్మ్. ఒక ఆబ్జెక్ట్‌ని ఇలాగా ఇనిషియలైజ్ చేస్తాం అన్నమాట. ఏమన్నా క్లాస్‌ని ఒక ఏదైనా వేరియబుల్‌కి ఇస్తే అది ఆబ్జెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఇది మనకు ఆబ్జెక్ట్. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇప్పుడు
ఇన్నిట్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే నేను ఇలాగా ఆమ్, ఇదేంటి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశానో అప్పుడు ఒక ఫంక్షన్ ఏదైనా ఫంక్షన్ నాకు రన్ అవ్వాలనుకుంటే అది ఈ ఇన్నిట్ లో పెడతాం అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏదైతే ఇన్నిట్ ఉంది చూసారా, ఇన్నిట్ లో మనం ఎప్పుడైతే పారామీటర్స్ అడుగుతున్నాం చూసారా, ఆ పారామీటర్ అనేది ఇక్కడ పారామీటర్స్ అడుగుతున్నాం చూసారా, నేమ్ అండ్ శాలరీ అనేది, అది మనం ఎప్పుడే ఇవ్వాలంటే ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం అప్పుడే మనం ఆ పారామీటర్స్ ని ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ పారామీటర్ ఏమేమి ఉన్నాయి? నేమ్ అండ్ శాలరీ ఉంది. ఓకేనా? ఫస్ట్ పారామీటర్ ఏంటి? నేమ్. రవి. ఆ, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఓకేనా? ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఏదైనా ఫంక్షన్ అనేది ఆటోమేటిక్ గా నాకు అవ్వాలి అంటే దాన్ని మనం ఇన్నిట్లో పెట్టుకుంటాం అన్నమాట. ఓకేనా? అది నాకు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో అప్పుడే అది రన్ అయిపోతుంది. అర్థమైందండి ఇది? ఇది మీకు ఏదైనా ఎలా చెప్పాలి, చాలా యూజ్ కేసెస్ లో ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుందండి. ఓకేనా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఓకే, సెల్ఫ్ అంటే ఏంటో చెప్తాను, ఒక్క నిమిషం. ఈ ఫస్ట్ ఇన్నిట్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ మీకు ఆబ్జెక్ట్ కి క్లాస్ కి డిఫరెన్స్ అర్థమైందా? వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అంటే ఏంటో చెప్పండి. ఓకే, అందరూ సెల్ఫ్ దగ్గర ఉండిపోమాకండి, సెల్ఫ్ గురించి చెప్పుదాం. ఓకేనా? ఫస్ట్ దానికన్నా ముందులో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, దాని గురించి తెలుసుకోండి. ఓకేనా? క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో చెప్పండి. ఎనీవన్? వాట్ ఈస్ ద క్లాస్ అండ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్? ఓకే, ఇక చూడండి. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈస్ క్లాస్, ఆబ్జెక్ట్ ఈస్ బ్లూ ప్రింట్ ఆఫ్ ద క్లాస్. యాక్చువల్ ఆ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్, ఇది రైట్ ఆన్సర్ యాక్చువల్లీ. ఓకేనా? ఎలాగ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు ఏం డెఫినేషన్స్ లేకుండా క్లియర్గా చెప్పేస్తున్నాను చూడండి. ఒక క్లాస్ అంటే, ఓకేనా, మల్టిపుల్ ఫంక్షన్స్ అయినా లేకపోతే స్ట్రింగ్స్ ఏదైనా ఒక గ్రూప్ లో చేస్తే అది క్లాస్ అన్నమాట. ఇప్పుడు ఎలాగంటే ఒక బాక్స్ ఉంది అనుకోండి, ఆ బాక్స్ లో మల్టిపుల్ బాల్స్ నేను పెట్టి క్లోజ్ చేస్తున్నాను, ఆ బాక్స్ పేరు క్లాస్. ఓకేనా? ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి, డిఫరెంట్ ఫంక్షన్స్ రాశాను ఇక్కడ నేను. ఈ క్యాలిక్యులేటర్ ఉపయోగించి చెప్తాను. ఇక్కడ చూసారా, డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నిటిని ఒక్క దాంట్లో రాసుకున్నాను. అది క్లాస్ అన్నమాట నాకు. ఓకేనా? ఇప్పుడు క్లాస్ అంటే అర్థమైంది, అర్థమైంది ఏంటో. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ క్లాస్ ని డైరెక్ట్ గా దీని నేమ్ ఉపయోగించి మనం యూజ్ చేయలేం. ఓకేనా? దాన్ని మనం ఒక చోట ఇన్స్లైజ్ చేయాలి. ఇన్స్లైజ్ చేస్తాం అంటే ఏంటంటే ఒక వేరియబుల్ కి దాన్ని అసైన్ చేయాలి. అందుకనే ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ అంటారు. యా, ఏ క్లాస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. ఇట్ ఈస్ ద కలెక్షన్. ఇది ఏదైనా కలిసి దాంట్లో ఉండొచ్చు మనకి.
అర్థమైందా మీకు క్లాస్ అంటే ఏంటో, ఆబ్జెక్ట్ అంటే ఏంటో? మనం క్లాస్‌ని విత్ దాని నేమ్‌తో మనం యూజ్ చేయలేం కాబట్టి దాన్ని ఒక వేరియబుల్‌కి ఇనిషియలైజ్ చేస్తాం. అప్పుడు ఆ వేరియబుల్‌ని ఆబ్జెక్ట్ అని పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ క్లాస్‌లో ఉన్న ఫంక్షన్స్ అన్నిటిని ఈ వేరియబుల్‌ని ఉపయోగించి కాల్ చేయొచ్చు. అర్థమైందా ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటో? ఎనీవన్? ఓకే. నాకు ఆబ్జెక్ట్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్. ఆహ్, ఓకే. సింపుల్‌గా ఇది చూడండి. ఆహ్, క్లాస్ అంటే సింపుల్‌గా వి ఆర్ గ్రూపింగ్ సమ్ ఫంక్షన్స్ లేదా సమ్ వేరియబుల్స్. వి ఆర్ గ్రూపింగ్ దెమ్. ఓకేనా? మాక్సిమం దీంట్లో ఏంటంటే ఆహ్, సరే ప్రస్తుతానికి ఫంక్షన్స్ తీసుకోండి. అన్ని ఫంక్షన్స్ కలిపి ఒక చోట మనం చ ఒకే దాంట్లో రాయాలి. అంటే ఒక్క చోట రాయాలి. అంటే మనం అక్కడ క్లాస్‌ని వాడతాం అన్నమాట. ఓకేనా? అండ్ ఆ క్లాస్‌ని బై నేమ్ నేను కాల్ చేసుకోలేను. ఇప్పుడు కాల్ చేసుకుందాం ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు ఆహ్, ఎడిషన్ ఉంది. ఓకేనా? ఎడిషన్ నేను ఎక్కడో చోట వాడాలి. ఏదన్నా 2 నంబర్స్‌ని వాడాలి. వాడాలనుకుంటే ఇక్కడ నాకు క్లాస్ నేమ్ ఏముంది? ఇది క్లాస్ డైరెక్ట్‌గా ఈ క్లాస్‌నిచ్చేసి హ్మ్. సరే. ఫస్ట్ మీకు సెల్ఫ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ సెల్ ఫోన్ ఉంది చూసారా? ఈ పదానికి అర్థం ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఆహ్, ఇక్కడ నేను 2 ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసుకున్నానండి. ఓకేనా? 2 ఆబ్జెక్ట్స్ నేనిక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా? ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఏమి ఇచ్చుకున్నాను? కాల్ అని ఇచ్చుకున్నాను. ఇక దానికి కాల్2 అని ఇచ్చుకున్నాను. ఓకేనా? ఈ రెండిటిని ఉపయోగించి క్లాసెస్‌లో ఉన్న ఫంక్షన్స్‌ని నేను ఉపయోగించుకోవచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు కాల్ అని రాసి యాడ్ అని నొక్కిన నా వస్తుంది. లేకపోతే ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ మనం ఏమిచ్చాం? కాల్2 డాట్ యాడ్ అని 2 నంబర్స్ ఇచ్చినా మనకి ఫంక్షన్ అనేది వర్కౌట్ అవుతుందనమాట. ఓకే. కాల్2 ఈస్ నాట్ దీన్ని రన్ చేయలేదు. అందుకని అది అవ్వలేదు. ఓకేనా? అంటే ఇక్కడ ఈ ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ 2 ఆబ్జెక్ట్‌ల నుంచి నేను లోపలున్న ఫంక్షన్స్‌ని యాక్సెస్ చేయగలను. ఓకేనా? ఇక్కడ టు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి గదా!
కానీ క్లాస్‌కి నేను ఏ ఆబ్జెక్ట్ నుంచి దాన్ని కాల్ చేస్తున్నాను. లైక్ ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఎలా ఉందండి నా వాయిసు? హలో! ఇప్పుడు క్లియర్‌గా ఉందా వాయిస్ నాది? ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఆహ్, నా దగ్గర ఒక నా దగ్గర ఇప్పుడు ఎలా చెప్పాలి? ఒక యాప్ ఉందనుకోండి. ఓకేనా? ఒక యాప్‌లో ఏం చేయగలరంటే అది ఆహ్, లైబ్రరీ మేనేజ్‌మెంట్. దాంట్లో ఓపెన్ చేసి మీరు ఏమైనా బుక్కులుంటే చదువుకోగలరనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేశానంటే మీ అందరికీ యాప్ ఇచ్చాను. ఓకేనా? ఆ యాప్ ఇచ్చి దాంట్లో బుక్స్ చదువుకోండి అన్నాను. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే మీరు ఎవరెవరు ఏమేం బుక్స్ చదివారు అని నేను తెలుసుకోవాలి. ఓకేనా? అప్పుడు నేనేం చేస్తాను ప్రతి ఒక్కళ్ళకి ఒక లాగిన్ ఇస్తాననమాట. ఓకేనా? ఆ లాగిన్ నుంచి మీ డీటెయిల్స్ ఒస్తాయి నాకు. ఓకేనా? ఉంది ఒకే యాపే. కానీ ఎంతమంది యూజ్ చేస్తే అంతమంది నేమ్స్ నేను తీసుకుంటాను. ఓకేనా? ఇక్కడ గూడా అంతే అన్నమాట. ఇప్పుడు ఈ కాల్ అనేది ఉంది చూసారా? ఇది ఇద్దరు యూజర్స్ అనుకోండి. ఒకే యాప్‌కి ఇద్దరు యూజర్స్ అనుకోండి. కాల్ 1 అండ్ కాల్ 2 అనేది. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఎప్పుడైతే నేను కాల్ 1 డాట్ యాడ్ అని రాసానో ఈ కాల్ 1 అనేది ఎక్కడికెళ్తుందంటే ఈ సెల్ఫ్ అనే ప్లేస్‌కెళ్తుందన్నమాట. ఓకేనా? అంటే కాలిక్యులేటర్‌కి ఏమని చెప్తుందంటే, ఈ ఫస్ట్ ఫంక్షన్ నిన్ను అదే ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ నిన్ను యూజ్ చేస్తుంది అని. ఇది తీసుకెళ్ళి ఇక్కడ అవుతుంది. అంతే మీరు దాని గురించి అంత తెలుసుకుంటే చాలు సెల్ఫ్ గురించి. ఇక ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? ఏ ఆబ్జెక్ట్ నుంచి ఆ ఫంక్షన్‌ని మనం కాల్ చేస్తున్నాం అనేదే సెల్ఫ్ అనమాట. అర్థమైందా? అర్థమైందండి ఎవరికైనా? సెల్ఫ్ అంటే ఏంటో? ఓకే. ఇది చూడండి. ఆహ్, ఎవరైనా ఇదేం చేస్తుందో చెప్పగలరా? హలో! ఇప్పుడు మా వాయిస్ క్లియర్‌గుందా అండి? ఒకసారి మీ వైపు కూడా ఇంటర్నెట్ చెక్ చేసుకోండి. ఓకేనా? అందరూ ఒకసారి ఇదేం చేస్తుందో మీరు ఆలోచించండి. వాట్ థిస్ క్లాస్ విల్ డూ. ఈ క్లాస్ ఏం చేస్తుందో చెప్పండి? ఆలోచించండి ఒకసారి. లేపోతే చిన్నదానికెళ్దాం. ఈ క్లాస్ ఏం చేస్తుందో చెప్పండి. ఇక్కడ మీరు ఆలోచించుకుంటే ఈ క్లాస్ ఏం చేస్తుందంటే జస్ట్ 2 వేరియబుల్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? 2 వేరియబుల్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఈ క్లాస్ అనేది. అంతే ఏం లేదు ఇక్కడ ఫంక్షన్. అర్థమైందా? ఈ క్లాస్ ఏం చేస్తుంది 2 వేరియబుల్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు నేను ఆ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయాలన్నమాట. అంటే ఆ వేరియబుల్స్‌ని యాడైనా నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. యూజ్ చేయాలనుకుంటే నేనేం చేస్తానంటే డైరెక్ట్‌గా క్లాసు ఉపయోగించుకోకుండా ఓకేనా? ఒక వేరియబుల్ తీసుకొని వేరియబుల్ అంటే ఏంటో తెలుసు కదా?
ఒక వేరియబుల్ తీసుకొని దానికి ఈ యొక్క క్లాస్‌ని అసైన్ చేస్తాననమాట. ఓకేనా? అండ్ అప్పుడు ఈ వేరియబుల్‌కి ఈ క్లాస్‌లో ఏమున్నాయో అన్ని ప్రాపర్టీస్ ఆ వేరియబుల్‌కొచ్చేస్తాయి. అన్ని పవర్స్. ఓకేనా? అప్పుడు ఆ వేరియబుల్‌ని ఉపయోగించుకొని నాకేది కావాలో అదంతా నేను ప్రింట్ చేసుకోవచ్చు. ఏది దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆహ్, ఫంక్షన్‌నైనా, వేరియబుల్‌నైనా నేను ఈ యొక్క వేరియబుల్‌తో యాక్సెస్ చేసుకోగలను. ఓకేనా? అది ఆబ్జెక్ట్ అంటే. ఓకేనా? ఇది క్లాస్. ఇది ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఫంక్షన్స్ రాస్తున్నప్పుడు ఫంక్షన్స్‌లో సెల్ఫ్‌లో ఆహ్, అదే ఫంక్షన్స్‌లో పారామీటర్స్‌లో సెల్ఫ్ అని ఉంది ఎందుకు? సెల్ఫ్ అని ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆహ్, ఒక క్లాస్‌ని మనం ఎన్ని వేరియబుల్స్‌లో అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. మాథ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వేరియబుల్స్‌లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక క్లాస్ నుంచి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మనం వాడుకోవచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాస్ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా అంటే ఇప్పుడు నేను ఇన్ని క్రియేట్ చేశాను. ఓకేనా? ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ నుంచి యూజర్ అనేవాళ్ళు దీంట్లో ఉన్న ఫంక్షన్ యూజ్ చేస్తున్నారు అని తెలుసుకుంటానికే అక్కడ మనం సెల్ఫ్ అని ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో ఎలా వస్తుందంటే బ్యాక్ ఎండ్‌లో ఇది ఎలా వస్తుందంటే, ఇప్పుడు నేను ఈ క్లాస్‌ను ఉపయోగించి డివిజన్ ఫంక్షన్ ఈ ఆబ్జెక్ట్‌ని ఉపయోగించి క్లాస్‌లో ఉన్న డివిజన్ ఫంక్షన్‌ని యూజ్ చేద్దాం అనుకుంటే ఎలా యూజ్ చేయాలో చెప్పండి ఎవరైనా? ఆ ఆబ్జెక్ట్ నేమ్ రాసి డాట్ అని నొక్కి ఆ ఫంక్షన్‌ని రాయాలి. నేనేమో ఫంక్షన్ వాడుతున్నానో ఆ ఫంక్షన్ రాయాలి అండ్ నంబర్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఇక్కడి వరకు నాకు తెలిసి అందరికి క్లియర్‌గా ఉండుండిద్ది. ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎలా వస్తదంటే డెవ్ కాల్ ఏబీ ఈ సెల్ఫ్ ప్లేస్‌లో ఈ కాల్ వస్తది. ఏ ప్లేస్‌లో ఏ ప్లేస్‌లో ఏమొస్తది? 5 వస్తుంది. ఇక్కడ 6 వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఈ పారామీటర్స్. ఇంగో ఇప్పుడు నా దగ్గర ఇంకో ఆబ్జెక్ట్ ఉంది. ఏంటి మ్యాథ్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఆ మ్యాథ్ అనే ఆబ్జెక్ట్‌ని ఉపయోగించి ఈ డివిజన్ ఫంక్షన్‌ని వాడదాం అనుకుంటున్నాను నేను. అంటే నేను కామెంట్ చేస్తున్నాను. అది ఎగ్జిక్యూట్ అవ్వకూడదని. ఇక్కడ నేను 5ని 6తో డివిజిబుల్ చేయమని చెప్పాను. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమవుతుందంటే క్లాస్ లోపల డెవ్‌లో ఫస్ట్ ఏం ఏమవుతుందంటే నాకు ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఎళ్తుందనమాట సెల్ఫ్‌కి. దాని తర్వాత 5, 6 అనేది ఈ రెండిటికి అసైన్ అవుతాయి. ఎవరో డౌట్ అన్నారు. ఏం డౌట్ అండి మీకు? ఇదనమాట మనకి సెల్ఫ్ అంటే. అర్థమైందా అండి? ఆబ్జెక్ట్ అంటే ఏంటో, క్లాస్ అంటే ఏంటో, సెల్ఫ్ అంటే ఏంటో? అవును. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకో క్లాస్ మనం రాస్తున్నాం అనమాట. ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఆహ్,
ఇది ఎంప్లాయ్ అనేది క్లాస్ కదా. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నానో, ఈ ఎంప్లాయ్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ ఈ ఒకసారి క్లాస్ పూర్తిగా చదవండి. ఓకేనా? క్లాస్ పూర్తిగా చదివితే ఇక్కడ డెవ్ అని ఒకటి ఉంది. ఓకేనా? ఈ ఫంక్షన్ ఏం చేస్తుందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, డెవ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఒక ఏని బిని తీసుకొని దాన్ని డివైడ్ బై చేస్తుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను కదా. ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని విత్ హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ నేను ఈ ఫంక్షన్ ని కాల్ చేసుకుంటున్నాను. కాల్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏబిని నేను ఇక్కడ ఇచ్చుకున్నాను 5 and 6 అని. 5 ఏ అవుతుంది, 6 బి అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ అనేది సెల్ఫ్ కి ఇస్తాం అండ్ ఏబి అనేది అసైన్ అయిపోతుంది. అది అన్నమాట. అందుకని నేను అక్కడ డెవ్ అని ఉపయోగించాను. ఓకేనా? విత్ ఈ నేమ్స్ మన ఇష్టం, మనం ఏ నేమ్ అయినా వాడుకోవచ్చు. ఓకేనండి, మీకు క్లియర్ అయింది అది? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక క్లాస్ అనుకోండి. ఇక్కడ మీకు ఒక యూజ్ కేస్ నేను అడుగుతాను. యూజ్ కేస్ ఏం అడుగుతానంటే ఇప్పుడు ఎప్పుడైతే నేను క్యాలిక్యులేటర్ ఉంది కదా, క్యాలిక్యులేటర్ ఇప్పుడు చెప్పండి ఇది m1 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు m1 అనేది ఏమైంది, క్యాలిక్యులేటర్ ఒక ఆబ్జెక్ట్ అయింది. ఓకేనా? నేను ఇప్పుడు ఎడిషన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఎలా చేయగలను చెప్పండి? రెండు నెంబర్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను విత్ దిస్ ఆబ్జెక్ట్ ఉపయోగించుకొని. ఎలా చేయాలి? యా, అంతేనండి. డాట్ అని నొక్కితే దాంట్లో ఉన్న ఫంక్షన్స్, ఆ ఒక క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ అన్ని ఉంటాయి నా దగ్గర. ఓకేనా? ఆ ఫంక్షన్స్ లో యాడ్ ను ఉపయోగించుకొని 2 and 3 ఇస్తే 5 అన్న అవుట్పుట్ నాకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఇప్పుడు నాకు ఎడిషన్ కావాలంటే ఎడిషన్ నేను కాల్ చేసుకొని రన్ చేస్తేనే ఆ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? నాకు ఇక్కడ యూజ్ కేస్ ఏంటంటే, ఒక్కొక్కసారి నాకేం కావాలంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుందో, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను చూసారా, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడే నాకు ఏదో ఒక ఫంక్షన్ రన్ అయిపోవాలి అని ఒక యూజ్ కేస్ వచ్చింది అనుకోండి. ఓకేనా? అప్పుడు ఇన్నిట్ వాడతాం అనమాట. ఇన్నిట్ ఎందుకు పని చేస్తుంది అంటే, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏదైనా ఫంక్షన్ రన్ అవ్వాలి, ఆటోమేటిక్ గా ఫంక్షన్ రన్ అవ్వాలంటే ఇన్నిట్ వాడతాం అనమాట. ఇప్పుడు ఇన్నిట్ అర్థమైందా అండి? ఇన్నిట్ ఫంక్షన్ ఎందుకు వాడతామో? దీన్ని మనం అసలు కాల్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇదేంటి? షో అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఓకేనా? దీంట్లో 2 ఫంక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు షో ఫంక్షన్ రన్ అవ్వాలంటే నేనేం చేయాలి? ఆబ్జెక్ట్ నేమ్ రాసుకొని డాట్ షో. ఓకేనా? ఈ ఫంక్షన్ రన్ అవ్వాలంటే నేను ఖచ్చితంగా దాన్ని ఇన్షియలైజ్ చేసి రన్ చేస్తేనే ఆ ఫంక్షన్ రన్ అవుతుంది. నాకు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఇన్షియలైజ్ చేసినప్పుడు, అంటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏదైనా ఫంక్షన్ నాకు రన్ అవ్వాలి అంటే నేను అక్కడ ఇన్నిట్ వాడతాను అనమాట.
ఇన్నిట్ ఇన్ ద సెన్స్ ఏదైనా ఆబ్జెక్ట్ ని ఆటోమేటిక్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఫంక్షన్ నాకు ఆటోమేటిక్ గా రన్ అయిపోవాలి అంటే అక్కడ మనం ఇన్నిట్ వాడతాం అనమాట. మీకు కన్ఫ్యూజన్ తీసేస్తానికి ఇవన్నీ తీసేస్తాను నేను. నాకు తెలిసి ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండకపోవచ్చు. ఇక చూడండి, సింపుల్ గా నేను ఒక క్లాస్ తీసుకున్నాను. ఓకేనా, దాంట్లో ఇన్నిట్ ఫంక్షన్ ఒకటి పెట్టాను, ఒక నార్మల్ ఫంక్షన్ ఒకటి పెట్టాను. ఓకేనా, ఇప్పుడు ఎప్పుడైతే నేను ఎంప్లాయ్ క్లాస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది చూసారా అండి? ఇక్కడ సెల్ఫ్ పెట్టకపోతే ఎర్రర్ వచ్చింది చూసారా? చూసారా, జీరో పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ బట్ వి గివెన్ వన్ అంటే క్లాస్ అనేది ఏమి ఆర్గ్యుమెంట్స్ తీసుకోవట్లేదు, కానీ ఆ, నువ్వు ఒకటి ఇచ్చు ఒక ఆర్గ్యుమెంట్ నువ్వు పాస్ చేసావని ఇస్తుంది. ఓకేనా, ఇక్కడ నేనేమి ఇవ్వకుండానే అక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ అయిందని వస్తుంది. ఓకేనా, ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది ఆర్గ్యుమెంట్ కి వెళ్ళిపోద్ది నేమ్ అనేది, ఇందాక నేను చెప్పాను కదా, అది ఇక్కడ మనకి సెల్ఫ్ గా ఇవ్వాలన్నమాట. ఓకేనా, అంటే ఏ ఆబ్జెక్ట్ నుంచి నేను కాల్ చేస్తున్నాను ఆ ఫంక్షన్ అనేది. ఓకేనా, ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతే దాని గురించి వదిలేయండి. ఓకేనా, అంత సెల్ఫ్ గురించి అంత అవసరం లేదు ప్రస్తుతానికి, ఇన్నిటి గురించి తెలుసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశానో అప్పుడు వెంటనే ఏదైనా ఫంక్షన్ రన్ అవ్వాలంటే ఎలో అనే చూసారా, ఈ ఫంక్షన్ ఆ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నప్పుడే రన్ అయిపోయింది. ఓకేనా, ఈ కింద ఫంక్షన్ నేను రన్ చేయాలనుకుంటే ఆబ్జెక్ట్ ని ఉపయోగించుకొని దాన్ని కాల్ చేసుకుంటే మాత్రమే దాన్ని రన్ చేయగలను. అర్థమైందా వై వీఆర్ యూజింగ్ ఇన్ ఇట్? హలో, ఎనీవన్ అండర్స్టాండ్ ఇట్? వాట్ ఈస్ ఇన్ ఇట్? ఇన్నిట్ అంటే సింపుల్ గా కన్ఫ్యూజన్స్ అన్ని పక్కన పెట్టండి, ఒక్క వర్డ్ గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా రన్ అయ్యే ఫంక్షనే ఇన్నిట్. ఓకే. ఓకే, ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చెప్పండి ఎవరైనా. వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ అని ఎవరైనా వినున్నారా అండి? ఓకే, నేను మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను చూడండి. ఉమ్, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ నేను ఒక క్లాస్ రాసుకుంటాను, అందరికి అర్థమయ్యేటట్టు ఈజీ క్లాస్ ఒకటి రాసుకుంటాను. ఓకేనా,
ఆ! ఆ క్లాస్‌లో ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి చెప్పండి? సింపుల్ మ్యాథమెటికల్ ఆహ్, ఆ! అవునండి. నేను అర్థమయ్యేటట్టు ప్రాక్టికల్ అవును. అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఉంది కదా! ఇప్పుడు నాకేంటంటే యాక్చువల్లీ ఆహ్, ఓకే. అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఉంది. ఇప్పుడు నాకు కొన్ని వేరే ఫంక్షన్స్ కావాల్సొచ్చింది. లైక్ నేను స్క్వేర్ రూట్ వాడాలనుకుంటున్నాను. ఓకేనా? పవర్ వాడాలనుకుంటున్నాను. ఓకేనా? దాన్ని ఆహ్, ఇక్కడే రాయను. ఎందుకంటే ఒకవేళ ఈ క్లాస్ ఉంది చూసారా? ఈ క్లాస్ నాకు వేరే ప్రాజెక్ట్‌లో ఉపయోగపడాలనుకోండి. కేవలం నేను ఈ క్లాస్‌ని మాత్రమే కాపీ చేసి వేరే ప్రాజెక్ట్‌లో వాడుకుంటాను. ఓకేనా? ఇప్పుడు దీంట్లో చాలా ఫంక్షన్స్ పెట్టేసాననుకోండి నేను. ఓకేనా? వేరే దానికి ఆ ఫంక్షన్స్ ఉపయోగపడక్కర్లేదేమో. ఓకేనా? ఇక్కడేంటంటే మ్యాథ్స్‌లో ఓన్లీ సింపుల్ మ్యాథ్స్ ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఓకేనా? నేనింకోటేం చేశానంటే ఇక్కో ఫంక్షన్ తీసుకున్నాను. అక్కడ దాంట్లో కొంచెం అడ్వాన్స్ మ్యాథ్స్ ఉండిద్దనమాట. ఇక్కో ఒక క్లాస్ తీసుకుంటున్నాను. అడ్వాన్ మ్యాథ్స్ అని ఒకటి తీసుకున్నాను. దీంట్లో ఏమేం ఫంక్షన్స్ పెడతానంటే నేను స్క్వేర్ రూటు, డెఫ్ సారీ స్క్వేర్ రూట్ కాదు. ఓన్లీ స్క్వేరే పెడతాను. స్క్వేర్ ఫంక్షన్ ఒకటి. ఇక అడ్వాన్స్ ఏముంటాయి? పవర్ కూడా దీంట్లోనే పెట్టేద్దాం. పవర్ ఫంక్షన్. హ్మ్. ఇక్కడ నాకు ఇప్పుడు 2 క్లాసెస్ ఉన్నాయి చూడండి. ఒకటేమో సింపుల్ మ్యాథ్స్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒక క్లాస్‌లో. ఇంకో క్లాస్‌లోనేమో అడ్వాన్స్ మ్యాథ్స్ ఫంక్షన్స్ ఉంటాయి. 2 ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు సార్ అంటే ఒక్కోసారి చాలా ఫంక్షన్స్ రాస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటో రెండే ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 100 ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా? అప్పుడు నేనేంటంటే ఫంక్షనాలిటీని బట్టి ఆ ఫంక్షన్స్‌ని వేరు చేసుకుంటాననమాట. ఎందుకంటే నాకు ఈజీగా ఉండాలి. ఇప్పుడు సింపుల్ మ్యాథ్స్ ఫంక్షన్ కనంగానే నాకు చూపు దేని దగ్గరికెళ్ళిపోద్ది, దీనికెళ్ళిపోతుంది. అడ్వాన్స్ అనంగానే దీని దగ్గరికొచ్చేస్తుంది. అందుకని నేను డిఫరెంట్ డిఫరెంట్‌గా రాసుకుంటాననమాట కోడ్‌ని. కోడ్‌ని ఎప్పుడైనా గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే అట్లా ఒక ఫంక్షనాలిటీని బట్టి అట్లా ఒక యూజ్ కేస్‌ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్‌గా రాసుకుంటారు. అది గుడ్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. ఓకేనా? బట్ ఇప్పుడు నాకు నా యూజ్ కేస్ ఏంటంటే నేను ఇటువైపు ఎడిషను వాడాలి. నాకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాననుకోండి. నేను అక్కడున్న ఎడిషన్ వాడాలి. ఇక్కడున్న స్క్వేరు వాడాలి. అప్పుడు నేనేం చేయాల్సొస్తుంది? సింపుల్ అని పెట్టి ఈ క్లాస్‌ని ఇనిషియలైజ్ చేయాల్సొస్తుంది. అండ్ అడ్వాన్స్ అని పెట్టి ఇప్పుడు 2 వేరు వేరు ఆబ్జెక్ట్స్ తీసుకోవాల్సొస్తుంది. ఇప్పుడు నాకు ఎడిషన్ కావాలంటే ఏ ఆబ్జెక్టివ్ వాడాలి చెప్పండి? ఏ ఆబ్జెక్ట్ వాడాలి? ఎడిషన్ చేయాలంటే? ఎనీవన్? యాహ్! సింపుల్ వాడి ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అండ్ నాకు స్క్వేర్ రూట్ కావాలంటే అడ్వాన్స్ వాడాలి.
పావు అవర్ కావాలనుకోండి. 5 ఓవర్ 6 అనుకోండి. ఓకేనండి. అప్పుడు మీరనుకోవచ్చు, ఎందుకు 2 వేరు వేరుగా రాసుకుంటాం, మళ్ళీ 2 వేరు వేరుగా మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం, మళ్ళీ 2 వేరు వేరు నేమ్స్ ఇయన్నీ బర్త్‌నే కదా! ఇలాంటప్పుడే మనకి మ్యాజిక్ ఏమొస్తదంటే, సింగిల్ ఇన్హెరిటెన్స్ అనొస్తుంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఇది అన్నిట్లో వాడతాను నేను. అందుకని దాన్ని సెపరేట్ పెట్టుకున్నాను. ఇది కొన్ని ప్రాజెక్ట్‌లో మాత్రమే వాడతాను. ఓకేనా? అందుకనే నేను ఇది అడ్వాన్స్ మ్యాథ్స్ అని సెపరేట్‌గా ఈ రెండిటిని నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? కానీ ఇక్కడేంటంటే నేను ప్రతి దానికి 2 సార్లు ఇనిషియలైజ్ చేయాల్సొస్తుంది. 2 క్లాసెస్‌ని ఇనిషియలైజ్ చేయాల్సొస్తుంది. అప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ మ్యాథ్స్‌లో ఈ మ్యాథ్స్ క్లాస్ వాడితే ఓన్లీ ఏ అండ్ బి అదే అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఉంటే సరిపోద్ది. కాకపోతే ఈ అడ్వాన్స్ క్లాస్ ఉంటది చూసారా? ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ అనే క్లాసు నేను వాడితే ఓకేనా? దాంట్లో మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ గూడా ఉంటే బావుంటది కదా! ఓకేనా? అంటే నేను 2 సార్లు దీన్ని ఇనిషియలైజ్ చేసుకో అక్కర్లేదు కదా! అప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి? ఈ ఫంక్షన్స్ గూడా ఇక్కడే రాసేసుకుంటే బావుంటదా? ఇప్పుడు అన్ని ఫంక్షన్స్ ఒకే చోట అయిపోయినియి. ఇక్కడే మనకి ఇన్హెరిటెన్స్ అని ఒక టాపిక్ వస్తుందనమాట. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నామంటే అడ్వాన్స్ క్లాస్‌ని క్రియేట్ చేసేటప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసుకొని, ఇక్కడ మ్యాథ్స్ క్లాస్ ఉంది చూసారా? ఆ మ్యాథ్స్ క్లాస్‌ని ఈ అడ్వాన్స్ క్లాస్‌లో బ్రాకెట్‌లో ఇచ్చేసారనుకోండి. ఇప్పుడు నాకు ఈ సింపుల్ అనేది అవసరం లేదు. ఈ అడ్వాన్స్ క్లాస్‌ని ఉపయోగించి నేను ఎడిషన్ గూడా చేసేసుకోవచ్చు. అర్థమైందా? ఎనీవన్ హావ్ ఎనీ డౌట్ ఇన్ దిస్? ఇన్‌హెరిటెన్స్? సింపుల్. ఏం లేదు. ఇప్పుడు దీంట్లో నాకు 2 క్లాసెస్ ఉన్నాయి. కానీ నాకు ఈ అడ్వాన్స్ క్లాస్‌కి ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ గూడా దీన్ని ఇనిషియలైజ్ చేసుకొనే నాకొచ్చేయాలనుకుంటున్నాను. అప్పుడేం చేస్తామంటే దీన్ని ఇన్‌హెరిటేట్ చేస్తామన్నమాట. ఆహ్, అంటే ఈ బ్రాకెట్‌లో దాన్ని నేమ్ ఇచ్చేస్తే దాంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ ఈ క్లాస్‌ని ఉపయోగించి కూడా మనం రాసుకోవచ్చు. అర్థమైందండి ఈ టాపిక్కు? ఇన్‌హెరిటెన్స్ చాలా సింపుల్‌గా చెప్పాను యాక్చువల్ నేనిది. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? డౌట్స్ అని చెప్పండి లేదా నో అని చెప్పండి. అలా సైలెంట్‌గా ఉంటే అర్థం కాదు కదా! యాక్చువల్లీ ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. చెప్పుకుంటూ ఎళ్ళిపోతాను నేను. ఓకే. ఇది సింపుల్‌గా మీరిలా గుర్తుంచుకున్నా సరిపోద్ది. వై వి ఆర్ ఇన్‌హెరిటెన్స్ అని. ఎక్కడో ఒకక్కడ మీకు యూజ్ అవుతదిది. ఓకేనా? యాహ్! యాహ్! ఓకే. అండ్ టైమ్ 5:16 అయిపోయిందండి. అంటే యాక్చువల్లీ మనం పైథాన్‌లో చాలా టాపిక్స్ మాక్సిమం కవర్ చేసినట్టే. ఓకేనా? అండ్ మనకి ఏఐ క్లాసెస్ కూడా నెక్స్ట్ నుంచి మొదలవుతాయి. ఓకేనా? ఆహ్, మీరేం చేస్తారంటే ఇప్పటి నుంచి ఆహ్, డీఎస్ఏ అని ఉంటది. ఎప్పుడైనా మీరు తెలిసుంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ అని. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లమ్స్ ఉపయోగించుకొని. అంటే డీఎస్ఏ అంటే సింపుల్‌గా ఏం లేదండి. ఇప్పుడు ఆహ్, ఒక్క యాప్‌ని 100 మంది వాడితే ఎలాగుంటది? ఒకేసారి 1,00,000 మంది వాడితే ఎలాగుంటది అని కోడింగు. ఇప్పుడేంటంటే కోడింగ్ రన్ అవ్వటానికి కొంచెం టైం పట్టిద్ది గదా!
రన్ అవుతానికి. అది ఎంత తక్కువ టైంలో రన్ అవుతది అనేదే డీఎస్ఏ అన్నమాట. చాలా తక్కువ టైంలో రన్ చేయగలిగితే ఇప్పుడు 1000 మంది ఒకేసారి ఒక అప్లికేషన్ వాడుతున్నారంటే ఎంత ఫాస్ట్‌గా అప్లికేషన్ అనేది రన్ అవ్వాలో చూడండి. ఓకేనా? అంటే 1000 మందికి ఒకే చోట కోడ్ ఉంటదన్నమాట. దాన్ని డీఎస్ఏ అంటారు. సింపుల్‌గా చెప్పేసాను. బాగా నేర్చుకోండి అది. నేర్చుకొని లీడ్ కోడ్‌లో బాగా ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఆ నాలెడ్జ్‌తో మీకు మంచి ఫ్యూచర్ ఉంటది యాక్చువల్లీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ నుంచి మనకి ఏఐ క్లాసెస్ కూడా మొదలవుతాయి. మీకెవరికైనా ఏమైనా డౌట్‌లున్నా లీవ్ అవ్వచ్చా? ఓకే అండి. అందరూ లీవ్ అవ్వచ్చు. నేను క్లాస్ ఎండ్ చేస్తున్నాను.